బ్రాహ్మణులకు ప్రతిష్టాత్మకమైన అఖిల భారతీయ కరివెన బ్రాహ్మణ నిత్యానదాన సత్రం చేపట్టిన మహత్కార్యానికి సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ మహానగరంలో తొలిసారిగా కరివెన బ్రాహ్మణ సత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టారు. దీనిపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు కరివెన ట్రస్ట్ బోర్డు గౌరవ అధ్యక్షులు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు నరేంద్ర కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశం జరిగింది. BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, డిగ్రీ కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2026-27. ఈ సమావేశంలో కరివెన ట్రస్ట్ బోర్డు సలహా మండలి చైర్మన్ హర్కర శ్రీనివాసరావు, అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కేవీ ప్రదీప్, రఘు, ఎస్పీ రావు, సీతారామయ్య, సభ్యులు ఎండివిఎస్ మూర్తి, వైష్ణవి ప్రసాద్, రాఘవలతో పాటు ఆహ్వానితులుగా బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్, టెక్ కంపెనీ అధినేత చంద్రశేఖర్, AB6 న్యూస్ చీఫ్ ఎడిటర్ విష్ణుదాస్ శ్రీకాంత్, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని గోపనపల్లిలోని సువిశాలమైన బ్రాహ్మణ భవన్లో తలపెట్టిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి తరలివస్తున్న బ్రాహ్మణులకు సౌకర్యాలతో పాటు కార్యక్రమం నిర్వహించే తీరుపై చర్చించారు. దాదాపు 1000 మందికి పైగా వస్తారన్న అంచనాతో కావాల్సిన ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలతో పాటు ప్రముఖులను ఆహ్వానించే విషయంపై కార్యాచరణ రూపొందించారు. బ్రాహ్మణ భవనంలో జరిగే ఆత్మీయ సమ్మేళనం ఉదయం 10 గంటలకు ఆరంభమై మధ్యాహ్నం భోజనం తదుపరి కార్యక్రమం కొనసాగించేలా ఏర్పాటు చేయనున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రముఖ క్షేత్రాల్లో విస్తరించి 18 శాఖలుగా ఏర్పాటైనటువంటి కరివెన బ్రాహ్మణ నిత్యానదాన సత్రం సేవలను వివరిస్తూ విస్తరించాల్సిన సేవలపై అభిప్రాయాలు తీసుకోనున్నారు. బ్రాహ్మణుల కోసం 137 ఏళ్లుగా సేవలందిస్తున్న కరివెన సత్రం చేయాల్సిన కార్యక్రమాలపై పూర్తి వివరణాత్మక సందేశాన్ని ఇవ్వనున్నారు. ఇదే సమయంలో సమ్మేళనం ద్వారా బ్రాహ్మణ సేవలను విస్తరించడమే కాకుండా విరాళాలు సేకరించడం, బ్రాహ్మణ సేవల యువతను ప్రోత్సహించడం, ప్రాంతీయ శాఖ భేదాలు లేకుండా అందరూ బ్రాహ్మణులు ఒక్కటే అన్న నినాదం విస్తృతం చేస్తూ అందరిలో చైతన్యం తీసుకొచ్చి రాజకీయంగా బ్రాహ్మణుల ప్రాధాన్యత పెరిగేలా సమ్మేళనం నిర్వహించాలన్న దానిపై చర్చ కొనసాగింది. ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే కరివెన బ్రాహ్మణ సత్రం వారి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని, బ్రాహ్మణుల ఐక్యతతో పాటు బ్రాహ్మణుల సేవలో మమైకం కావాలని ట్రస్ట్ బోర్డు పిలుపునిచ్చింది. First time in Hyderabad, we are conducting Atmiya Sammelanam on behalf of our Karivena Satram on coming Sunday, that is 9th August, in the Gopanpalli Brahmana Bhavanlo arrange chestunnamo. So request everyone to be present and call it as a special invitation or personal invitation on behalf of our Karivena Satram. Thank you very much. కరివెన అన్నదానం సత్రం వారి తరఫున మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము. 9వ తారీఖు మన సంక్షేమ భవన్, బ్రాహ్మణ సంక్షేమ భవన్ గోపన్పల్లిలో జరిగే ఆత్మీయ సభకు అందరూ వచ్చి కమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేసి ఏదో ఒక రకంగా మన సహాయ సహకారాలతో మన కమ్యూనిటీని యూనిటీ పెంచి దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలని మీ అందరికీ నేను అపీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అఖిల భారత బ్రాహ్మణ కరివెన నిత్యానదాన సత్రం 136 సంవత్సరాలు పూర్తి చేసుకొని తన కార్యక్రమాల్ని బాగా విస్తరించి బ్రాహ్మణులకే కాకుండా అందరికీ కూడా వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేస్తోంది. అన్ని పుణ్యక్షేత్రాలలోనూ మిగతా క్షేత్రాలను కూడా వసతి, మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండేట్టుగా కార్యక్రమాలు మేము విస్తరిస్తున్నాం. కొత్తగా ఎన్నో శాఖల్లో ప్రారంభించడం జరిగింది. అన్నిట్లో కూడా మంచి వసతులు ఏర్పాటు చేస్తున్నాం. బ్రాహ్మణ సమాజం నుంచి అందరి నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కార్యక్రమాల గురించి తెలియజేయడం కోసం, భవిష్యత్ ప్రణాళికలను కూడా తెలియజేయడం కోసం మన జంటనగర్లో ఉన్నటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం ప్రముఖులను అందరినీ ఆహ్వానించి, అలాగే సంస్థకి ఇన్ని సంవత్సరాలుగా చేయూతనిచ్చే వారిని కూడా ఆహ్వానించి అందరినీ ఒక ఆత్మీయ సమ్మేళనంగా కూడికగా ఏర్పరిచి మా కార్యక్రమాలు ఇంకా
ఎక్కువ మంది భాగస్వామి అయ్యేటట్టు సహాయ సహకారాలను తీసుకోవడానికి భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయవలసింది. దీని ద్వారా అందరికీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి మా ఇదే హృదయపూర్వక ఆహ్వానం. అందరూ వచ్చి 9వ తారీఖు ఆదివారం ఉదయం గోపురంపల్లి బ్రాహ్మణ పరిషత్ సదనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావాల్సిందిగా అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 5వ తేదీ కర్వెన బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఆత్మీయ సమ్మేళనం గోపన్పల్లిలోని బ్రాహ్మణ సదనంలో జరుగుతుంది. ఈ ఒక ప్రత్యేకంగా ఈ హైదరాబాద్లో జంటనగర్లో ఉన్న బ్రాహ్మణ సోదరులందరినీ ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి అందరినీ మనం ఇన్వైట్ చేయటమైంది. ఈ సమావేశానికి అందరూ వచ్చి ఈ కర్వెన బ్రాహ్మణ అన్నసత్రం గురించి సూచనలు సలహాలు ఇచ్చి దీన్ని డెవలప్ చేసేదానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాలని కోరుతూ అందరూ తప్పనిసరిగా పాల్గొని ఈ సత్రం అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. ఆత్మీయ సమ్మేళనానికి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కాకుండా దాదాపు ఒక 75 మంది బ్రాహ్మణ బిల్డర్లు ఉన్నారు. బ్రాహ్మణ బిల్డర్లందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ముందుకు వస్తున్నాం. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం. Please subscribe AB6 News channel.